హల్లెలూయా. అందుకు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ వందనాలను తెలియజేస్తున్నా. మనము ఆసక్తిగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనకి హల్లెలూయా, మనకి మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అనేది ఉంటుంది కదండి. ఇష్టం అనేది ఉంటుందా ఉండదా? ఇష్టము అయిష్టము అనేది రెండు ఉంటాయన్నమాట. బలవంతంగా ఏది కూడా ఎవరు ఇష్టం లేకుండా ఏం చేయరు, దానిని స్వీకరించరు లేదా అంగీకరించరు. ఇష్టం అనేది మనలో ఆ యొక్క మనస్సు మనకు ఉంటుంది, ఇష్టపడతాం. హల్లెలూయా. తినే వస్తువు, కట్టుకునే వస్తువులు, కట్టుకునే వాటిని కానీ, తినే వస్తువులు కానీ, ఇంకా కొందరి ప్రవర్తనలు, ఇంకా అనేక రకాలుగా మనం ఇష్టపడేవాడిగా ఉంటున్నాం, ఇష్టపడని వారిగా ఉంటున్నాము. ఆమె చెప్తాం హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చూడండి, దైవ భక్తి గల కుటుంబస్తులైతే తమ పిల్లలు విచ్చలవిడిగా తిరగడము లేదా చెడిపోవడము వారికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదా? భక్తి గల కుటుంబము, సమాజంలో గౌరవం మర్యాద ఉన్నవారు వారి పిల్లలలాగా దారి పొడున గాలికి ఇటు అటు తిరిగితే మనం ఇష్టపడతామా? ఇష్టపడమా? హల్లెలూయా. చూడండి, ఈ దినాలలో చూసినట్లయితే తినే వస్తువులు కూడా కొందరు మ్యాగీని ఇష్టపడతారు, కొందరు ఉప్మా ఇష్టపడతారు. కొందరికి ఉప్మా అంటే వీడికి వస్తుంది, వీడికి కాదు వీడికి వస్తుంది. హల్లెలూయా కదా? ఉప్మా అంటే పడదు. ఏమో ఉప్మా చూస్తే వాళ్ళకి ఇరక్కి వచ్చేస్తారు. అలాగా మనకి ఇష్టాలు ఉన్నాయి, ఇష్టము లేకుండా కూడా ఆ యొక్క మనసు కూడా మనలో ఉన్నారు. అదే ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సేవిస్తున్నటువంటి దేవుని కొడుకును ఏమన్నదంట, ఇష్టం అనేది ఉంటా ఉంటున్నది. హల్లెలూయా. ఆయన కూడా ఇష్టపడేవాడుగా ఉంటా ఉన్నాడు లేదా కోరుకునేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సెలక్షన్ చేసేవాడుగా ఉంటున్నాడు, ఏర్పరచుకునేవాడుగా ఉంటా ఉంటున్నాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతో మంది ఏమంట జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సైంటిస్టులు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా అల్పులైన, అభాగ్యులమైన, అయోగ్యులమైన, చదువు అంతంతకే ఉన్న మనల్ని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. చెప్పబడ్డ ఏమన్నా దేవుడు కూడా మనమంటే ఇష్టం, మనమంటే ఇష్టము. ఆమె చెప్పండి హల్లెలూయా. మనలో ఇష్టం లేనిది ఒకటి దేవుడికి ఉన్నది, అదేంటిదంట పాపం. ఆమె చెప్పండి, దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు. ఆమె చెప్తామా హల్లెలూయా. పాపులని ఆయన శిక్షించాడు, పాపులను త్రోసివేయాడు, కానీ ఆ పాపంలో ఉన్న వారిని ఆయన చేస్తాడంట, ఆ పాపం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పాపాన్ని ప్రేమించేవాడుగా లేడు, పాపములో బందీ అయిన వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు, కోరుకుంటున్నాడు. వారిని వెలుపలికి తీసుకుని రావాలా, చెడిపోయిన దానిని బాగు చేయాలా. హల్లెలూయా. అనారోగ్యములో ఉన్న వ్యక్తిని ఏం చేయాలా? ఆ వ్యక్తికి డాక్టర్ అవసరం కదండి. ఆరోగ్యంగా ఉండేవానికి డాక్టర్ అవసరమా? లేదు. అలాగనే పాపంలో ఉన్న వ్యక్తికి ఎవరు అవసరమంట? రక్షకుడు అవసరము. కాబట్టి మనలను ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన పరిశుద్ధ లేఖనంలో
చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంట్లో సుమారుగా జనం ఉంటున్నారు. ఒక కుటుంబంలో, అంటే ఒక తండ్రి ఒక తల్లికి ఆ దినములు ఈ దినములు చూస్తే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు, లేదా ఎక్కువైతే ముగ్గురు, అంతకు మించరన్నమాట. అయితే ఆ దినాలలో డజన్ల కొద్దిగా పిల్లల్ని కనేవారు. కాబట్టి ఈయన కూడా వేసినట ఒక 8 మంది పిల్లల్ని కనేసినాడు. అందులో దేవుడు వేసాడట ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు మనం ఇప్పుడు చదువుదాం. సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మైక్లో బిగ్గరగా చదవండి. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట చెప్తున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? సమూయేలు కాదు ఇక్కడ అంటా ఉండేది. భూమి ఆకాశమును సృజించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ అయిన దేవుడు సమూయేలు నుంచి మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. అంటే ఇతనిని నేనే ఇష్టపడుతున్నాను, ఇతడు నాకు నచ్చినాడు. హల్లెలూయా. ఇటున్నారా ప్రేమంటారా? దేవాది దేవునికి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు ఎవరు ఇష్టమైనారంట? దావీదు ఇష్టమైనాడు. దేనిని బట్టి ఆయన ఇష్టపడ్డాడు? ఇక్కడ చూసినట్టయితే పైన చదివినటువంటి ఆ వాక్యంలోనే ఏముందంటే, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. హల్లెలూయా. ఇది ఎవరు చూస్తున్నాడు? పై భాగంలో అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును సుందరమైన వాడునై ఉన్నాడు అని ఎవరు చూస్తున్నారు? సమూయేలు చూస్తున్నాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చూస్తున్నాడంట? అతని హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. దావీదు యొక్క హృదయము దేవునికి ఇష్టమైంది. అందుకే దేవుడు అతనిని ఎరుపుదనాన్ని చూడలేదు, అతడు సుందరంగా ఉన్నాడని చూడలేదు, అతని కన్నులు అందంగా ఉన్నాయని చూడలేదు. అంటే దావీదు కంటే ఎంతో బ్యూటీలో ఆ లోకంలో అప్పట్లో ఆ ఛందస్సులో ఉన్నాడు. ఉంటున్నారా? అయితే వారందరి కోరుకోకుండా ఇతన్నే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఇక్కడ పై భాగంలో, ఈ అధ్యాయంలో పై భాగంలో చూసినట్టయితే చూడండి, ఇక్కడ 7వ వచనం చదవము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును చదువు, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. చూసారా? ఇదే అధ్యాయంలోనే, ఇదే టాపిక్ లోనే దేవుడు అక్కడ పై భాగంలో ఏమంటాడంటే, అయితే యెహోవా
సమూయేలుతో ఇలా సెలవించెను, అతని రూపమును చూడొద్దు, అతని ఎత్తును చూడవద్దు, హల్లెలూయా. అతను లక్ష్య పెట్టద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని అంటే మనుషులు ఇష్టపడే వాటిని నువ్వు లక్ష్య పెట్టద్దు, హల్లెలూయా. అయితే అతని ఎత్తును చూడొద్దు, అతని లావుని చూడొద్దు, అతని తెల్లదనాన్ని చూడవద్దు, అతని నేత్రాలను చూడద్దు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంట? ఈ సమూయేలు అనే యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయిన ఈయన చూస్తా ఉంటున్నాడు. వాళ్ళ పై రూపాన్ని చూస్తుంటున్నాడు. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నారు అని చూసినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏమని కోరుకున్నారంటే, మాకు రాజు కావాలా. ఎవరు కావాలా? రాజు కావాలని కోరుకున్నారు. అయితే దేవుడు చేసినాడంట, ఒక రాజుని ఇచ్చినాడు. ఆ రాజు కూడా ఎలా ఉన్నాడంటే, మనుషులు మెచ్చేటట్లుగా నడుచుకున్నాడు, దేవుడు మెచ్చినట్లుగా నడుచుకోలేదు. అందువలన దేవుడు చేసినాడంటే అతన్ని త్రోసివేసి ఈ వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఎవరంట? దావీదు. హల్లెలూయా. ఈ దావీదులో దేవుడు ఏం చూసినాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులో విశ్వాసము ఉంటా ఉంటున్నది. ఆమె చెప్తాం హల్లెలూయా. దావీదు ఏమన్నా చెప్పండి? విశ్వాసము. భక్తి పరులు ఆ దినాలలో ఉన్నారు, ఈ దినాలలో ఉంటున్నారు. ఆమె చెప్పండి. ఉన్నారా లేరా? అందగాలు లేరా? చక్కని నేత్రం గలవాళ్ళు లేరా? ఎత్తు గలవాళ్ళు లేరా? విద్యావంతులు లేరా? అందరూ ఉన్నారు, కానీ విశ్వాసము గలవారు లేరు. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఎప్పుడు ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరిచినాడు అని చూసినట్టయితే, తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉంటుండగా ఆయన దేవుని పైన ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అడవిలో ఒంటరిగా ఉన్నప్పటికీ ఆయన చేశాడంట, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి, ఇదే కీర్తన 3వ అధ్యాయము 5వ వచనం ఉన్నది, ఆయనే నా కేడెము. ఆమె చెప్తాం హల్లెలూయా. ఎవరంట? ఎవరు కేడెము అంటే, బాణములు, శత్రువులు బాణం వేసినప్పుడు ఆ బాణములు తగలకుండా ఏమంట, బుల్లెట్ ప్రూఫ్ లేదా ఆ కవచము లేదా ఆ యొక్క కేడెము ఎవరైనారు? నా దేవుడై ఉన్నాడని చెప్పిందనే గుండె మీద చేసుకుని నిబ్బరంగా ధైర్యంగా వేసాడంట. తన తండ్రి గొర్రెలను మేపిన వాడుగా ఉంటున్నాడు. అతని గొర్రెల మంద మీదికి ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటికి భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఈ ఎలుగుబంటి ఎంత అనుకున్నాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ ఎలుగుబంటికి నేను భయపడుతున్నా. ఈ ఎలుగుబంటి ఏంది, సింహం ఏంటిది, ఇంకా డైనోసార్లు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన ఏ జీవైనా సరే అవేమీ గొప్ప కావు నా దేవుని ఎదుట అని విశ్వసించి మేక పిల్లను చీరినట్టుగా ఆ సింహమును తర్వాత ఆ ఎలుగుబంటులను చీల్చివేసినటువంటి వాడు. అంతేకాకుండా ఇంకేం చేసినాడంటే ఆయన 6 మూరల జానుడు ఎత్తు కలిగినటువంటి ఫిలిష్తీయుని గొల్యాతును హతమార్చినటువంటి వాడు. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ప్రియమైన ఏం బిడ్డలారా, అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ, ఆ రాజ్యంలో ఉన్న సైనికులు, ఆ రాజు ఆ గొల్యాతును చూస్తుంటున్నారు, అతని ఎత్తును చూస్తుంటున్నారు, అతని బలాన్ని చూస్తుంటున్నారు, అతని యొక్క కేడాన్ని, అతని యొక్క ఏంటంటే డాలుని మోసుకుని వస్తున్నటువంటి ఆ వ్యక్తులను చూస్తుంటారు. అతని డాలుని మోసుకుని రావడానికి 4 ఉంటున్నారు. ఈటెను ఇస్త్రీ వేయడానికి అతని దగ్గర ఉన్నటువంటి ఈటెను మోసుకు రావడానికి 4 ఉంటున్నారు. అంత పెద్ద వ్యక్తిని వీళ్ళు చూసి అటలిపోతా ఉంటున్నారు. కానీ దావీదు అంటున్నాడు హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎంత విశ్వాసం చూడండి. ఏమంటున్నాడంటే, మీరు ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయాలన్నీ చదవండి, లేదంటే వాయిస్ బైబుల్ పెట్టుకొని వినండి. వంట కార్యక్రమము, బట్టలు ఉడికేటప్పుడు, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వినండి. ప్రియమైన ఏమిటారా, దావీదు ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని కుక్క, హల్లెలూయా. సున్నతి అంటే ఏం తెలుసిన,
రక్షణ అంటే దేవుని కాపుదల, భద్రత. దేవుడు లేనివాడు, హల్లెలూయా, సృష్టికర్త లేనివాడు ఈ ఫిలిష్తీయుడు, సున్నతి లేని కుక్క, హల్లెలూయా, వీడు ఎంత అన్నట్టుగా చూసినాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. మనం కూడా నిశ్చింతంగా ధైర్యంగా ఉండాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ప్రియమైన దేవుడు, వాక్యం ఆధారం చేసుకుంటే నీకు ధైర్యం వస్తుంది. నువ్వు నీ అడుగును వెనక్కి వేయవు, ఏమైనా కానీ ముందుకు వేస్తావు. ఏ వాక్యము చెప్పండి? ఈ లోకంలో ఉన్న వాని కంటే, చెప్పాలా, ఈ లోకంలో ఉన్న వాని కంటే నాలో ఉన్న క్రీస్తు యేసు గొప్పవాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. లోకంలో ఎన్నో వింతలు కనబడతాయి, గొప్ప గొప్పవి, భయంకరమైనవి, ఎత్తైనవి, చూస్తేనే గుండె చల్లగైపోవాలా. అలాంటి సన్నివేశాలు అనేకం కనబడతాయి, కానీ వాటిని మనం చూడొద్దు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని దేవుడేసినట్ట శూన్యంలో వేలాడదీసినాడు. కింద గాని పైన గాని ఏ సపోర్టు లేకుండా దాని తన నోటి మాట మీద ఇప్పటి వరకు వాటిని స్థిరపరిచిన వాడు మనలో ఉన్నాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాని కంటే, చెప్పండి, ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న క్రీస్తు యేసు గొప్పవాడు. ఆమె చెప్తారు హల్లెలూయా. ఆయన సృష్టికర్త. నీవు విశ్వాసంతో చెప్తే జరిగిపోతున్నది. నీ టాలెంట్ కాదు, నీ యొక్క సమర్థత కాదు, అది జరిగించేది అంటే నీలో నుంచి వచ్చే ఆ విశ్వాసపు మాట. ఆమె చెప్తాం హల్లెలూయా. అందుకే వాక్యం రాయబడినది, ఈ కొండను చూసి పోయి సముద్రంలో పడు అంటే పడేదానికి అది సిద్ధంగా ఉన్నదండి. కానీ మనము సిద్ధంగా లేము. విశ్వసిస్తే అటువంటి అద్భుతాలు తీరుతుంది. హల్లెలూయా. చూడండి ప్రేమని చెప్పినారా, ఇది మాట అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ పత్రికలో మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాము. ఎబ్రీ పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. విశ్వాసం లేకుండా, చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము లేనటువంటి ఏ ఒక్కరైనా సరే, వాళ్ళు అధికారులు కావచ్చు, నిరాధికారులు కావచ్చు, ఉద్యోగవంతులు కావచ్చు, నిరుద్యోగస్తులు కావచ్చు, చదువు ఉన్నోడు కావచ్చు, చదువు లేని పామరుడు కావచ్చు. దేవుడు చదువును చూడట్లేదు, నీ క్వాలిఫికేషన్ చూడట్లేదు, నీ టాలెంట్ చూడట్లేదు. నీలో ఏం చూస్తున్నాడు? ఆయన విశ్వాసాన్ని చూస్తున్నాడు. విశ్వాసము నీలో ఉంటే ఏమంటే నువ్వు దేవునికి ఇష్టుడువే. ఆమె చెప్తాం హల్లెలూయా. ఆనాడు దేవుడు ఎవరిని దావీదును చూసి ఇతడే నేను కోరుకున్నవాడు అన్నట్టుగా ఈ ఉదయకాలము దేవుడు ఏం చేశాడంట? నన్ను కోరుకునేవాడు ఉంటున్నాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఆమె చెప్తాం హల్లెలూయా. మనది ఏం కావాలంట? విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే, ఇక్కడ ఈ అధ్యాయంలోనే కింద చదువుకుంటూ వస్తే ఇక్కడ రాయబడి చదువుదాము. 11వ వచనం చదువుదాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చదువుదాము. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. విశ్వాసం ఎంత పని చేస్తుందంట? వయస్సు ఉడిగిపోయింది, ముసలితనం, 90 ఏళ్ళు వయస్సు, ముసలాయమ. హల్లెలూయా. కానీ వాగ్దాన
ముసలివాడు కాదు, ఆయనకు వయసు లేదు, హల్లెలూయా, ఆది లేదు, ఆయనకు అంతం లేదు, ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. మనకు వయసు గతించిపోతుంది, కానీ ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడుగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము, ఆమేన్, హల్లెలూయా, యుగ యుగాలు ఏకరీతిగానే ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తండ్రి చిత్తమును జరిగించుట ఆయన పూనుకున్నాడో ఆ వయస్సే దేవుడికి ఉన్నదన్నమాట. ఆమె చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. రేపు మన పరలోకానికి వెళ్ళినప్పుడు మన వయసులో ఎలా ఉంటాం? మనము యేసు ప్రభు వలె ఉంటాం. ఆమె చెప్తాం హల్లెలూయా. ఇక్కడ మనకి ఏమీ లేకపోవచ్చు, అక్కడ అన్ని ఉంటాయి. ఇక్కడ ప్రియమైన దేవుడు గమనించండి, వాగ్దానం చేసిన వాడు ఎవరు వాగ్దానం చేసినారు? మాట ఇచ్చినాడు అనమాట. ఎవరు మాట ఇచ్చినారు? దేవాది దేవుడు మాట ఇచ్చినాడు. నీ గర్భవాసమున పుట్టబోయే వాడి నుండి ఏం చేస్తానంటే భూలోకములోని వంశములన్నీ ఆశీర్వాదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు అక్కడ చెప్తున్నాడు. అబ్రహామును పిలిచి నీ తండ్రి ఇంట నుండి నీ బంధువుల ఇంట నుండి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అతడు దేవుని నమ్మి విశ్వాసంతో బయలుదేరాడు. అప్పుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రములను భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించి ఆమె చెప్తాం హల్లెలూయా. ఈరోజు మనం కూడా అటువంటి నిశ్చలమైన, అంటే చంచలమైన కాదు, నిశ్చలమైన విశ్వాసంతో మనం విశ్వసించాలి. హల్లెలూయా. దేవుడి కార్యాలు చూసినప్పుడు, దేవుని ముఖము చూసినప్పుడు హల్లెలూయా మనకేమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవుడు చూడండి, ఈ భూలోకంలో ఆకాశంలో ఎగురు పక్షుల్ని చూడండి, అవి విత్తువంట, కొయ్యవంట, కొట్టులో కూర్చుకున్నావు, దాచిపెట్టుకో. మనలాగా బ్యాలెన్స్ పెట్టుకో, మనలాగా ఆస్తిని ఇల్లుని కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ పూటది, ఈ రోజుకే దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవానికి స్తోత్రం ఉంటాయి. హల్లెలూయా. వాటిని చూసినప్పుడు దేవుడు మహా ఆనందంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా ఎవరు చూస్తున్నాయంట? ఆయన చేతి వైపు చూస్తున్నాయి. హల్లెలూయా. ఈ మనుషులు ఏం చేయరు? ఎంగిలి చేత్తో నన్ను వెళ్ళగొట్టడానికి ఇట్లా ఏం చేయరు? ఎదిరించరు. ఎందుకంటే ఆ మెతుకులు పడిపోతాయి కదా, ఆ మెతుకులతో నా కడుపు నింపుకుంటా, నా పిల్లలకు కడుపు నింపుతాను అని ఆశ కలిగి ఉంటుంది కాకి. ఆ కాకి ఎంగిలి చేత కూడా దానిని ఎదిరించి వెళ్ళగొట్టడు. ఇటువంటి మనుషులు చూస్తే నాకేం దొరుకుతుందని చెప్పి అవేసినంట సృష్టికర్తను చూస్తున్నాయి. కర్తావే కర్తావే కావ్ 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 అని ఉదయం నుంచి సాయంకాలం వరకు కాకులు వేసినట దేవునికి మొరగడతాయి. ఆమె చెప్పిన హల్లెలూయా. అందుకు దేవుడు వాటి పైన బాధ్యత కలిగి ఉంటున్నాడు. ఎవరైతే విశ్వసిస్తుంటారో వాళ్ళ పైన ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. వాళ్ళని పట్టించుకుంటాడు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకుంటాడు. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డని ఏమంట జాగ్రత్తగా చూసుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు చంటి బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలదు కదా. తల్లి అయినా కొనుగుతుందండి. తల్లి ఒడిలో బిడ్డను వేసుకుని ఇలాగా కొనుగుతుంది. కానీ ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు మనమే. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు కాదు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ హృదయ సున్నతి గల వారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నటువంటి వారు, ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, వీళ్ళే నిజమైన ఇశ్రాయేలీయులు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ ఇశ్రాయేలును కాపాడువాడు వేసినట్ట పుట్టుకడు నిద్రపోడు. ఆమె చెప్తాం హల్లెలూయా. కదా ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆ ప్రజలైన ముద్దు బిడ్డలు ఆయనకి, మనము వారికంటే
పరిపూర్ణత చెందినటువంటి వారం. క్రీస్తు యేసును బట్టి, ఎవరిని బట్టి? క్రీస్తు యేసును బట్టి, ఆయన పుణ్యమును బట్టి మనం కూడా పరిపూర్ణమై ఉంటున్నాం, నీతిమంతులమై ఉంటున్నాం, సున్నతి, హృదయ సున్నతి గలవారమై ఉంటున్నాం, ఈ చెవులు సున్నతి గలవారమై ఉంటున్నాం, కన్నులు సున్నతి గలవారమై ఉంటున్నాం. హల్లెలూయా! మా సర్వ అవయవాలు సున్నతి కలిగినటువంటి వారై ఉంటున్నాం. మనమే వారికంటే శ్రేష్ఠులము. ఆమె చెప్తాం. హల్లెలూయా! మరి వారికే అంత దేవుడు భద్రత ఏమంట కాపుదల ఇస్తే నీకు నాకు ఎంత భద్రత ఇస్తాడన్నా? ఉంచడా? అదే విశ్వాసం. ఉంచుతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా! వ్యవసాయకుడు తన వ్యవసాయమును ఎలా చేస్తాడు? రాళ్ళు రప్పలు ఉన్న ఆ మట్టి కడ్డలను ఎట్లా దానిని పొడి చేసి, హల్లెలూయా, అది మెత్తటి భూమి అయ్యి మంచి నేలగా చేసి అందులో 30గా 60గా 100 పంట వచ్చేటట్లుగా ఎలాగైతే వ్యవసాయం చేస్తాడో అదే ప్రకారంగా దేవుడు ఈ ఇశ్రాయేలులో చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆమె చెప్తున్న హల్లెలూయా! అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. ఆమె చెప్తున్న హల్లెలూయా! నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన అంటే కత్తిరిస్తాడు. ఫలించే తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని చెప్పి, ఆ ఫలములు నిలిచి ఉండాలని చెప్పి వాటిని కాపు కాస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనంలో రాయబడుతుంది. కాబట్టి నిశ్చింతగా ఉండాలి, భయపడవద్దు. మనము ఆ శుద్ధి వినకూడదు. ఆమె చెప్పాడు, అల్లాటప్ప శుద్ధి వినకూడదు. ఆ మాటలు ఈ మాటలు విన్నామా మన జీవితంలో హల్లెలూయా మండే అగ్గి నిప్పులలో నీళ్లు పోసినట్టుగా మన బ్రతుకులు మారిపోతాయి. వాక్యం రాయబడింది రోమపత్రికలో, చదువుదాము. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా! అన్ని మాటలు కాదు, అన్ని మాటలు అవి తుస్సు అన్నమాట. హల్లెలూయా! అన్ని మాటలు కాదు. స్నేహితుని మాటలు, బంధువుల మాటలు, భార్య మాటలు, భర్త మాటలు, కొడుకు మాటలు, పిల్లల మాటలు, ఆ మాటలు కాదు. ఈ మాటలు ముచ్చట్లు కూర్చుంటే మనకు ఉన్నది కూడా వేస్తుంది, పక్షులు ఎగిరిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. కానీ మనం క్రీస్తుని గురించి వినాలి. ఆమె చెప్తాం. హల్లెలూయా! ఎవరు చూసి వినాలి చెప్పండి? చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఈయన మిద్యాను యాజకుడు. ఇది ఎవరంట? ప్రీస్ట్, యాజకుడు. ఈయన ఏం చూశాడంటే చూద్దాం. అక్కడ ఒక మామ, ఇక్కడ ఎవరు ఉంటారంట? మోసే యొక్క మామ. ఈయన మిద్యాను దేశంలో ప్రధాన ఒక యాజకుడుగా ఉంటున్నాడు. ఈ యాజకుడు ఐగుప్తీయులకు చేసిన కార్యాన్ని, ఎవరు చేసిన కార్యాన్ని చెప్పండి? మోసే కాదు, మోసే ద్వారాగా ఐగుప్తీయులకు దేవుడు పెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షను వారికి, ఆ ఐగుప్తులు ఆ ఫరో యొక్క చేతి నుండి, ఆ కొలిమిలో నుండి, ఆ బానిసత్వము నుంచి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే విడిపించి తీసుకుని వచ్చినాడో ఆ సంగతిని విన్నప్పుడు, ఇత్రో అని ఆయన పేరు, ఆయన విని ఏమంటాడు తెలిసిన అక్కడ? హల్లెలూయా! 18వ అధ్యాయం. ఐగుప్తీయులు గర్వించి 18-11లో ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా
సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనేను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంతవరకు ఈ యాజకునికి తెలీదు ఎవరప్ప నిజమైన దేవుడు ఎవరు అని. హల్లెలూయా, సామాన్యమైన మాట కాదండి. ఏది ఐగుప్తీలకు దేవుడు చేసినటువంటి తీర్పు, ఐగుప్తీలకు దేవుడు తీర్చిన తీర్పు సామాన్యమైనది కాదు. ఎటువంటి తీర్పు అంటది? హల్లెలూయా, గొప్ప తీర్పును తీర్చి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చారు. వాళ్ళలో కత్తులు లేవు, కటార్లు లేవు, వాళ్ళలో యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు ఒకరు లేరు దాంట్లో. హల్లెలూయా, మోసే ఒక్కడే ఐగుప్తు రాజు దగ్గర పెరిగినాడు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ విద్యలన్నీ, ఆ యుద్ధాలన్నీ నేర్చినటువంటి వాడు, రాజకీయాన్ని నేర్చుకున్నటువంటి వాడు, తెలివితేటలు గలవాడు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమీ తెలియదు. కట్టె పట్టుకుని గొర్రెలను పశువులు మేపడం తప్ప, ఇటుకలు చేయడం తప్ప, ఇవి తప్ప వాళ్ళకి ఏమి కూడా తెలియదు. అటువంటి ప్రజలు హల్లెలూయా రథములు రౌతులు కలిగి, హల్లెలూయా సైనికులు కలిగి గొప్ప సైన్యము నుంచి ఇశ్రాయేలు ప్రజలని వేసినట్ట ఒక గొర్రె మందను పిలుచుకొచ్చినట్టుగా వాళ్ళ కాలి నడకతో పిలుచుకొచ్చినారు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో శత్రు సైన్యము వీళ్ళని వెంటాడి తరిమి చీలి పడేద్దాం అన్నట్టుగా ఉక్రోషంతో వస్తున్నటువంటి ఆ సైన్యాన్ని చూసి హల్లెలూయా దేవుని మీద విశ్వాసం పెట్టాలా? విశ్వాసం వస్తుందా? ఎటు తిరిగి మనకి ఏట్లే పడుతుంటే తగిలిన గాయానికే తగులుతా ఉంటే మనకి ఎంత బాధ, మనసుకి నొప్పి అవుతా ఉంటుంది కదా. తగిలిన దానికే తగ్గుతుంది కదా, ఈ గాయము మానిపోతుంది అనుకుంటుంటే ఇంకొక గాయం తగులుతా ఉంది కదా అని చెప్పి బాధ అవుతుంది కదా. అట్లా బాధపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీరు ఎన్నడూ చూడరు అని మోసేతో చెప్పినప్పుడు మోసే చెప్పాడు, ఇదిగో కాలి నడకన ఈ ఎర్ర సముద్రమును దేవుడు మనం నడిపించబోతున్నాడు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నీళ్ళలో నడిపించడమా? ఈయనకేమన్నా మెంటలా? హల్లెలూయా, దేవుడు దేవుడు అంటాడు, భక్తి భక్తి అంటాడని చెప్పి మోసేను వేశాడంట, తిరస్కరించినాడు. రాళ్లతో కొట్టి చంపడానికి వెళ్ళినారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చినావా అని వాళ్ళపైన వేశాడంట. దొమ్మిగా పోయి పడ్డాడు. అయితే మోసే వేసిన దేవుని వైపు చూసినాడు. దేవా నీకు స్తోత్రమైన, నువ్వు చెప్తేనే వచ్చినానయ్యా, నేనా నా సొంతంగా రాలేదయ్యా అని మోసే దేవుడికి మొరపెట్టినప్పుడు, మోసే ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపి అంటే హల్లెలూయా ఆ సముద్రము 2 పాయలుగా వారికి త్రోవనిచ్చింది. ఆమె చెప్తారు హల్లెలూయా. రాజ మార్గములో వీళ్ళందరూ ఆ రాజ మార్గములో వెళ్ళినారు. ఆరిన నేలలో వాళ్ళు నడిచి వెళ్ళారు. పిల్లలు జల్లలు హల్లెలూయా వారు చాకినటువంటి పశువులు అన్నిటిని తోలుకొని అద్దరి చేరే వరకు దేవుడు ఆమె చెప్తాం హల్లెలూయా వారికి మేఘ స్తంభముగా ఉంటా ఉంటున్నాడు. శత్రు సైన్యం విని సమీపించకుండా అగ్ని స్తంభంగా అక్కడ ఉండి వారిని రాకుండా అక్కడ వాళ్ళు ఆపేస్తారు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఐగుప్తులు ఆడాడే తిరుగుతున్నారు కానీ ఇశ్రాయేల్ని సమీపించలేకపోయినారు. ఇటువంటి కార్యాలన్నీ మోసే తన మామతో చెప్పినప్పుడు ఆమె చెప్తాం హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏమంటారు చూడండి అక్కడ మరొకసారి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. గణితం హల్లెలూయా. ఇదే కీర్తన గ్రంథంలో రాయబడినది. సమస్త దేవతలంట ఆయనకు సాగిలపడుతున్నారు. ఎవరికి సాగిలపడుతున్నారు? నా దేవుని క్రీస్తు యేసు పాదముల మీద అడ్డుపడతా ఉంటున్నారు.
ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, ఇవన్నీ క్రీస్తు మాటలు. హల్లెలూయా. క్రీస్తు యేసు మాటలు. క్రీస్తు అంటే ఏంటని తెలిసిన? అభిషిక్తుడు, మెస్సయ్య. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ, యూదులు అయినటువంటి వారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు, మా మెస్సయ్య వస్తాడు, హల్లెలూయా, మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడని చూసుకుంటున్నాడు. కానీ మెస్సయ్య ఎప్పుడో వచ్చేసాడు. హల్లెలూయా. రక్షణను ఇచ్చాడు కానీ వారు గ్రహించలేకపోయినారు. ఒకనాడు గ్రహిస్తారు. ఆమె చెప్తామా? గ్రహించి దేవుడి వైపు చూస్తారు. అప్పుడు అంట వాక్యం రాయబడింది, మనం మొదటి వాళ్ళు. ఆమె చెప్తామా? వాళ్ళు కడపటి వాళ్ళు. ఆ కడపటి వాళ్ళు ఏమైపోతారంటే మనకంటే మొదటి వాళ్ళు అయిపోతారు. మనము కడపటి వాళ్ళం అవుతామేమో. ఆమె చెప్తామా? కడపటి వాళ్ళం కాకుందుము గాక, మనము మొదటి వారమైన స్థితిలో స్థానంలో ఉందుము గాక. ఆమె చెప్తామా? అయితే మనం ఏం చేయాలంట? మనం పాడిన, ముచ్చట్లు పెట్టిన క్రీస్తుని గురించి అయి ఉండాలా. అప్పుడు నీలో విశ్వాసము పెరుగుతుంది. ఆమె చెప్తామా? మొక్కను పెళ్ళగించి మరలా నాటి, మరలా పెళ్ళగించి మరలా నాటి ఏమైతే చెప్పండి? మొక్కకున్న ఏర్లన్నీ కోల్పోయేస్తుంది. ఆ మొక్క వాడిపోతుంది. ఆ మొక్క కాసేపుకి ఎండిపోతుంది. మన బ్రతుకులు అలాగా మారిపోకుండాట్టుగా స్థిరంగా ఒక చోట ఏది ఆ చోటేది వాక్యం. ఆమె చెప్తాం, వాక్యమే మంచిది. అలా ఈ వాక్యం పైన మనము కట్టబడాలి, వాక్యం చేత కట్టబడాలి. ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఎలా ఉంటాడంట? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిగా ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధి ఈనుడు వలె ఉంటాడు. చూడండి, ఎవరు ఏ మాట మీద మన బ్రతుకులు కట్టబడాలా, మన పిల్లల భవిష్యత్తు కట్టబడాలా? దేవుని వాక్యం పైన, ఆయన వాగ్దానాల పైన. శారా చేసినట్ట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. వయసు ఉడిగిపోయింది. ఏ డాక్టర్ కూడా చెప్పలేడు ఏమని, ఈమె గర్భం ధరిస్తుంది, ఈమె గర్భం నుండి శిశువు వస్తుందని ఏ డాక్టర్ కూడా చెప్పచాలడు. అటువంటి సమయంలో పరమ డాక్టర్గా, హల్లెలూయా, పరమ వైద్యుడిగా ఆయన చేసినట్ట ఆమె గర్భంలో నుంచి శిశువుని ఇచ్చాడు. ఆమె గర్భము దాల్చి కుమారుని కన్నది. హల్లెలూయా. గట్టి చెప్పడం. విశ్వాసానికి అంత ప్రాముఖ్యత పరిశుద్ధ లేఖనములో రాయబడినది. మన దేవాది దేవుడు నీలో నాలో ఏం చూస్తున్నాడంట? విశ్వాసం. నువ్వు పుట్టికున్నావా, నువ్వు చదువు లేని వాడిగా ఉన్నావా, నువ్వు మూర్ఖుడవా, నువ్వు పాపిగా, నువ్వు దుర్మార్గుడవా, అవన్నీ చూడడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచిందే ఆమె చెప్తామా? ఆయన పుణ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు, ఆయన నీతి మత్వాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ పాపపు స్థితిని ఆయన తన మీద వేసుకుంటున్నాడు. ఆమె చెప్తామా? ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. అట్టి కృపను మనం కోల్పోకుండా ముందుగా మనందు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలా, దేవుడు కోరుకునేటట్టుగా ఉండాలా. మనము ఇష్టపడిందే మనం తింటాం, ఇష్టపడిన చోటుకే వెళతాం, ఇష్టమైన వ్యక్తులతోనే మాట్లాడతాం, ఇష్టం లేని వారిని మన ఇష్టం అంటే దూరంగా పెడతాం. అయ్యా వీళ్ళంటే మాకు ఇష్టం లేదు, వీళ్ళు నచ్చరు నాకు అంటాం. కానీ అలాగే ప్రేమ ఏం పెట్టారా? నిన్ను నన్ను దేవుడు ఏమి చూస్తున్నాడు? ఏమి చూస్తున్నాడంటే విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఈ ఉదయ కాలమందు క్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసము నీకున్నదా? ఆవగించంత విశ్వాసము నీకున్నదా? లేదా ఈ రోజు నుంచి క్రీస్తు నీ గూర్చిన వార్త విను, క్రీస్తును గూర్చే పాడు, క్రీస్తును గూర్చే ఆడు, క్రీస్తును గూర్చే కాలక్షేపం చేయి. ఈ లోకపు నటన త్వరగా గతించి పోనై ఉంటది. ప్రేమని చేపెట్టారా? ఇంకా అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అక్కడ సమయము కాలము వ్యర్థంగా గడుపుతూ లోక ఎంజాయ్లో ఉండే కాలము కాదు ఇది. ప్రభువునందు ఆనందించాలా, యెహోవా యందు ఆనందించాలా, ఆయన మాటలు వినుటలో ఆసక్తిని చూపించాలా.
ఆదివారం ఒకరోజు ఆరాధన కాదు, ప్రతిరోజు ఆరాధించే ఆరాధనను ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు. దేవానికి స్తోత్రమైన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మతో ఆరాధించే కాలము వస్తుంది, అది వచ్చే ఉన్నదని యోహాను సువార్త 4వ అధ్యాయము 24, 25 వచనాల్లో కూడా ప్రస్తావించబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎప్పుడో వచ్చి ఉన్నది. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని వాక్యమైన సత్యముతో ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఆయనలో సుఖం వచ్చినప్పుడు సంతోషిస్తూ, కష్టము దుఃఖం వచ్చినప్పుడు దేవుడి పైన సణుగుతూ గొణుగుతూ కాదు, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నింద వచ్చినా అందరూ కలిసి దగ్గరైన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎన్ని ఒంటరివాణి చేసిన అన్ని సమయంలో ప్రభులు ఆనందిస్తూ ఆయన పైన విశ్వాసం వస్తూ మనం కొనసాగదుము గాక. అట్లాంటి వ్యక్తిని దేవుడు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప మనం పొందుదుము గాక. మనందరినీ ఆ దేవాది దేవుడు కోరుకునే వాడుగా ఆయన ఉండునుగా, కోరుకునే స్థితిలో మనం ఉండునుగా. అట్టి విశ్వాసం, దేవుడు కోరినటువంటి విశ్వాసం మనలోనికి దేవుడు ఈ వాక్యం ద్వారాగా స్థాపించునుగా. క్రీస్తుని గురించే మనం పాడదుము గాక, క్రీస్తుని గురించే మనం మాట్లాడదుము గాక, క్రీస్తుని గురించే ఆడదుము గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు చెల్లించుకుంటూ యేసయ్యా నీ ప్రియ బిడ్డని నీ కృపగా స్థానికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్దాము ఆమేన్.